అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్రైమ్ రేట్ 9% తగ్గిందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 248 ఎకరాల్లో గంజాయి మొక్కలు ధ్వంసం చేశామని 859 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. గంజాయి పండిస్తున్న పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తున్నామన్నారు. 21 మంది మిలీషియా సభ్యులతో పాటుగా మావోయిస్ట్ లీడర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. 18 మంది మావోయిస్ట్ కొరియర్స్ మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. 101 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 101. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చెప్పారు, ఇది లంబసింగి తాజంగి రూట్, మనకి పాడేరు చోడవరం టు పాడేరు అది ఘాట్ రోడ్, అరకు ఎస్కోట దముకు అది ఘాట్ రోడ్. నెక్స్ట్ ముంచింగ్పుట్ వైపు కూడా మీరు వెళ్తారు, ముంచింగ్పుట్ పెద్దబాయిలు రూట్ ఆ సైడ్ కూడా, ప్లస్ మనకి అవతల సైడ్ చూసుకుంటే ఏటపాక అండ్ మారేడుమిల్లి టు చింతూరు రూట్. సో అక్కడ దానికి సంబంధించి మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఇఫ్ యూ సీ లాస్ట్ ఇయర్ అండ్ ఈ సంవత్సరం కూడా కలెక్టర్ సైడ్ నుంచి మన సైడ్ నుంచి కొన్ని రోడ్స్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మారేడుమిల్లి టు చింతూరు రోడ్ అది కొద్దిగా మెయింటెనెన్స్ ప్రాపర్గానే చేయడం జరిగింది. సెకండ్ మనకి చోడవరం టు పాడేరు ఘాట్ రోడ్ మీరు కూడా చూసుకుంటే కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అయింది. సైడ్ వాల్స్ అంటాం మనం, సైడ్ వాల్స్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ పోలీస్ సైడ్ నుంచి సైన్ బోర్డ్స్ కూడా ఎక్కువగా పెట్టడం జరిగింది. రీసెంట్గానే మీరు వైట్ బోర్డ్స్ కూడా చూసుకుంటున్నారు, వైట్ డ్రమ్స్, అది కూడా ఆల్ ఓవర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ యూనిఫామ్ మేనర్గానే పెట్టడం జరిగింది. అలాంగ్ విత్ రేడియం స్టిక్కర్స్. సో నైట్ టైం కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ప్లస్ మన దగ్గర మెయిన్ ప్రాబ్లం నేను వచ్చిన తర్వాత ఏం చూసాను, ఓవర్లోడింగ్ ఘాట్ రోడ్ పైన ఇది జీప్ డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ చేసుకుంటున్నారు. సో మనం లాస్ట్ 3 months నుంచి దానిపైన ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాము. కేసెస్ రిజిస్టర్ చేస్తూ ఉన్నాము, వెహికల్స్ సీజ్ చేస్తూ ఉన్నాము, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా ఆర్టీఓకి రాసుకుంటున్నాము.